బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు తెలంగాణ సిద్ధమవుతోంది. ఇక దీనికి సంబంధించిన ఆహ్వానాన్ని అయితే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. ఒకే వేదిక పైన అటు పీఎం నరేంద్ర మోదీ ఇక ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉండనున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ప్రధానమంత్రి మోదీ రాహుల్ గాంధీని సీఎం ఆహ్వానించనున్నారు. స్వయంగా సీఎంఏ వెళ్లి రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, ఇతర రంగాల ప్రముఖులకు కూడా ఆహ్వానం పలకనున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఆహ్వాన కమిటీని ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి ఆహ్వానించనున్నట్లుగా సమాచారం. ఇక కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ ఆర్థికవేత్తలు, క్రీడాకారులు, మీడియా ప్రముఖులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల నిపుణులు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించనుంది. ఇక సదస్సుకు ఆహ్వానించే వారి స్థాయికి తగినట్టుగా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఆహ్వానాలు అందించనున్నారు. ఇందుకోసం ఆహ్వాన కమిటీని నియమించనున్నారు. ఈ ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా వెబ్సైట్ను ఏర్పాటు చేస్తారు. ఎవరిని ఆహ్వానించారు, ఎవరిని ఆహ్వానించలేదు, ఎవరిని ఆహ్వానించనున్నారు, వారి రాకను నిర్ధారించడం, వచ్చే వారికి తగిన వసతులు కల్పించడంతో పాటు వారికి లైజనింగ్ చేసేందుకు కూడా ఉన్నతాధికారులను నియమించినట్లుగా తెలుస్తోంది. ఈ ఆహ్వాన కమిటీని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సమన్వయం చేయనున్నారు. ఆహ్వానాలకు సంబంధించి వివరాలను డాష్ బోర్డు ద్వారా సీఎం పర్యవేక్షించనున్నాడు.